మెంతులు, మెంతికూర రెండు చలువ చేసే ఆహార పదార్థాలు. మెంతులు కన్నా మెంతికూర సౌమ్యంగా పనిచేస్తుంది. కాబట్టి రెండింటి గుణాలు ఒకటే అయినప్పటికీ ఆహార ద్రవ్యంగా మెంతికూర ఎక్కువ రుచికరమైనది. మెంతులు చేదుగా ఉంటాయి. కాని మెంతికూరలో చేదు తక్కువగా ఉంటుంది. వారంలో రెండుసార్లు అయినా మెంతికూరతో ఇష్టమైన వంటకాలు చేసుకోవడం అవసరం. మన ఆహారంలో తగుపాళ్లలో ఆరోగ్యకరమైన చేదు, వగరు రెండూ ఉండాలి. చేదు తినడం తగ్గిపోవడం, రుచికరమైన ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం షుగర్ వ్యాధి పెరగడానికి ఒక కారణం అవుతుంది. మధుమేహం, స్థూలకాయం, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్కు సంబంధించి ఇతర వ్యాధులు, గుండె జబ్బులు ఉన్నవారు తరచూ మెంతికూరతో చేసిన వంటకాలు తింటూ ఉంటే ఆయా వ్యాధుల ఉధృతి తగ్గుతుంది. చేదు, రుచి కలిగిన కాకర, వేప పువ్వులాంటివి సహజంగా వేడిచేసే స్వభావం కలిగి ఉంటాయి. కాని మెంతులు కన్నా మెంతికూర చలువ చేసేదిగా ఉంటుంది. అందుకని మెంతికూరంటే ఇష్టం పెంచుకోవడం అవసరం. మెంతికూరను పప్పుతో చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని పచ్చడిగా కూడా చేసుకోవచ్చు. మెంతికూరను ఉడికించి రుబ్బి, గోధుమ పిండితో కలిపి చపాతీలాంటి రోటీలు చేసుకోవచ్చు. పాలకూరతో పాలక్లాంటి వంటకాలు చేసుకున్నట్టే మెంతికూరతో కూడా చేసుకోవచ్చు. మెంతికూరను సన్నగా తరిగి, ఉల్లిపాయలు ముక్కలు, టమాటా ముక్కలతో తయారుచేసిన పెరుగు పచ్చడి అమీబియాసిస్ వ్యాధిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. వాటి తయారీలో చింతపండు రసం, అల్లం, వెల్లుల్లి మసాలాలు తగ్గిస్తే మెంతికూర మేలు చేస్తుంది. షుగర్ వ్యాధి వచ్చినవారికి, డయాబెటిస్లో ఉన్నవారికి మెంతికూర ఔషధం లాంటిది. కడుపులో ఎసిడిటీని, మంటను తగ్గిస్తుంది. అతిగా మూత్రం వెళ్లడాన్ని ఆపుతుంది. స్త్రీల వ్యాధుల్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు ఏ కూరతో పప్పు లేదా పచ్చడి చేసుకుంటున్నా అందులో కొద్దిగా మెంతికూర కూడా కలిపితే మంచి ప్రయోజనం ఉంటుంది. మెంతికూర శరీరానికి మృదుత్వాన్ని ఇస్తుంది. చర్మానికి మంచి తేజస్సు ఇస్తుంది. మెంతికూరను రుబ్బి తలకు పట్టిస్తే కొబ్బరి పీచులా ఉండే శిరోజాలు మృదువుగా అవుతాయి. అరికాళ్ళు, అరచేతులలో మంటలు కూడా తగ్గుతాయి. శరీరానికి నీరు పట్టినప్పుడు, ముఖం ఉబ్బరించినప్పుడు మెంతికూర ఔషధంగా పనిచేస్తుంది. గాయాలు, ఆపరేషన్ అయినప్పుడు, పుండ్లు మాననప్పుడు మెంతికూరని తినడం మంచిది. మెంతుల్నిగాని, మెంతికూరనుగాని అతిగా తినకూడదు. ముఖ్యంగా గర్భవతులకు అతిగా పెట్టడం మంచిది కాదు.